ఉత్తరుడు ఇలా అంటున్నాడు. గుర్రాలను చక్కగా నడిపించే నేర్పుగల సారథి నాకు ఒకడు ఉంటే, దృఢమైన ధనస్సు గల నేను ఇప్పుడే ఆవులను అనుసరించి వెడతాను. కానీ నాకు సారథిగా గలవాడెవడో తెలుసుకొనలేకున్నాను. యుద్ధానికి వెళ్ళే నాకు తగిన సారథిని వెంటనే చూడండి అన్నాడు. గతంలో సుమారు 28, 30 రోజుల పాటు జరిగిన యుద్ధంలో నా సారథి చనిపోయాడు. అలా సారథిని కోల్పోయిన నేను సారథ్యపు నేర్పులెరిగిన వేరొకరిని పొంది వెంటనే ఇప్పుడే వెళ్ళి పతాకాలు ఎత్తుకొని ఏనుగులు గుర్రాలు రథాలతో నిండిన శత్రు సైన్యంలో మునిగి నా ఆయుధాల ప్రతాపంతో బలహీనులైన కౌరవులను జయించి పశువులను తిరిగి తీసుకొని వస్తాను. ఇంద్రుడు రాక్షసులను బెదరగొట్టినట్లుగా యుద్ధంలో గొప్ప ధనుస్సులను ధరించి వచ్చిన దుర్యోధనుని, భీష్ముని, కర్ణుని, కృపాచార్యుణ్ణి, అశ్వత్థామతో కూడిన ద్రోణాచార్యుణ్ణి బెదరగొట్టి క్షణంలో మళ్ళా పశువులను తిరిగి తేగలను. రక్షణ లేని స్థితిని గమనించి కౌరవులు గోధనాన్ని తోలుకొని పోతున్నారు. అచట లేని నేను ఏమి చేయగలుగుతాను? వచ్చిన కౌరవులు నేడు నా పరాక్రమం రుచి చూస్తారు. సాక్షాత్తు అర్జునుడా ఇతడు మనలను మిక్కిలి బాధిస్తున్నాడు అని కౌరవులు అనుకోవాలి. అలా అంటున్న రాజకుమారుని మాటలు విని అర్జునుడు అజ్ఞాతవాస సమయం ముగిసినందుకు ప్రీతిని పొందాడు. అన్ని ప్రయోజనాలను సిద్ధింపజేసుకునే నేర్పుగలవాడు కావున ఏకాంతంలో తన ప్రియమైన భార్య, నిందింప తగనిది, ద్రుపద మహారాజు కుమార్తె యవ్వనవతి, పాంచాల రాజకుమారి, అగ్ని నుండి పుట్టినది, నిజమే పలుకుతూ రుజువుగా ప్రవర్తించేది, భర్తకు ఇష్టమై హితమైన పనియందే ఆసక్తి కలది, నల్లనిది అగు ద్రౌపదితో ఇలా అన్నాడు. శుభాంగి, నా మాటగా వెంటనే ఉత్తరునితో ఇలా చెప్పు. దృఢంగా ఉన్న ఈ బృహన్నల అర్జునునకు రథం తోలేవాడు ఇష్టుడు, రణవిజయుడు, అట్టివాడు నీకు సారథి అవుతాడు. పాంచాల రాజకుమారి అయిన ఆ ద్రౌపది స్త్రీల మధ్య మాటిమాటికి అర్జునునితో పోల్చుకుంటూ పలుకుతున్న ఉత్తరుణ్ణి చూసి అతని మాటలు విని ఓర్చుకొనలేకపోయింది. ఎంతో నిబ్బరంగల ఆమె స్త్రీల మధ్య నుండి ఉత్తరుణ్ణి సమీపించి సిగ్గుపడుతున్నట్లుగా నటిస్తూ మెల్లగా ఇలా అన్నది. పెద్ద ఏనుగులా ఉన్న యువకుడు ప్రియదర్శనుడు అయిన బృహన్నల పూర్వం అర్జునుడికి సారథ్యం చేశాడు. వీరుడా, ఇతడు మహాత్ముడైన ఆ అర్జునుడికి శిష్యుడు. ధనుర్విద్యలో అతనికి తీసిపోడు. పాండవుల దగ్గర ఉన్న నేను పూర్వం ఇతనిని చూశాను. గొప్పదైన ఖాండవ వనాన్ని దావానలమై అగ్ని తగలబెడుతున్నప్పుడు ఇతడే అర్జునుడి గుర్రాల్ని అదుపు చేశాడు. ఈ సారథి వల్లనే అర్జునుడు ఖాండవ ప్రస్థంలో అన్ని భూతాలను జయించాడు. ఇతనికి సాటి అయిన సారథి మరి ఒకడు లేడు గదా. అప్పుడు ఉత్తరుడిలా అంటున్నాడు. సైరంధ్రి, నీ వెరిగిన ఈ యువకుడు నపుంసకుడు కానేరడు. శుభరూపిణి, నేను స్వయంగా బృహన్నలతో నా గుర్రాలను తోలమని చెప్పలేను. అతడే సారథి అయితే నిస్సందేహంగా కౌరవులనందరినీ జయించి ఆవులను తీసుకొని రావడం తథ్యం. సైరంధ్రి ఇలా చెప్పాక అతడు సోదరితో, శోభనాంగి, నీవు వెళ్ళి ఆ బృహన్నలను తీసుకొనిరా అని అన్నాడు ఉత్తరుడు. ఉత్తరుని చేత పంపబడిన ఉత్తర వెంటనే కపట వేషంలో తనను కప్పిపుచ్చుకున్న అర్జునుడున్న నర్తనశాలకు వెళ్ళింది. ఆ ఉత్తర బంగారు మాలలు దాల్చింది. అన్న పంపితే బయలుదేరింది. పెద్దల అభిప్రాయమును అనుసరించే పేరున్నటువంటిది. యజ్ఞవేదిక వంటి సన్నని నడుము గల్గి లక్ష్మీదేవిలా మెరిసిపోతున్నది. నెమలి పింఛం తలపై ధరించింది. శుభలక్షణాలున్న యువతి. మణులు పొదిగిన ఒడ్డాణం దాల్చిన ఉత్తర మేఘంలో మెరుపులా ఆ నర్తనశాల వైపు పరుగు తీసింది. లోపమెరుగని సౌందర్యం, చక్కని పలువరుస, చిక్కిన నడుము కలిగి శ్రేష్టములైన హారాలు ధరించి గజరాజును చేరే ఆడ ఏనుగులా శోభిల్లుతూ ఉత్తర ఆ అర్జునుడిని సమీపించింది. స్త్రీలలో రత్నం వంటిది,
మనసుకు హాయి గొలుపుతూ ఇంద్రుని సామ్రాజ్య లక్ష్మి వలె పూజింపబడుతూ కంటికి చూడముచ్చటైనటువంటిది, మంచి పేరు, విశాలమైన కన్నులు గల విరాట రాజకుమారి ఉత్తర సంతోషంతో అర్జునుడిని పలకరించింది. బంగారు మేనిఛాయి గల ఆ చిన్నదానితో అర్జునుడు, బంగారు హారాలను ధరించిన దానా నీ రాకకు కారణమేమి? లేడి చూపుల దానా త్వరపడుతున్నా వేళ సుందరి, నీ ముఖం ప్రసన్నంగా లేదే? త్వరగా నాకు విషయమంతా చెప్పు అని అడిగాడు. విశాలమైన కన్నులు గల రాజకుమారిని చూసి అతడు నవ్వుతూ ఆమె రాకకు కారణమడిగాడు. నరశ్రేష్ఠుడైన అర్జునుడిని సమీపించి ఆ రాజకుమార్తె చెలికత్తెల మధ్య ప్రేమపూర్వకంగా అతనితో ఇలా అన్నది. బృహన్నల, మన దేశానికి చెందిన ఆవులను కౌరవులు తోలుకొని పోతున్నారు. వాటిని జయించటానికి ధనుస్సు చేత పట్టి నా అన్న వెళుతున్నాడు. ఈ మధ్యనే యుద్ధంలో అతని రథసారథి చనిపోయాడు. అతనికి సారథ్యం చేయగల ఆ సూతునితో సమానుడెవరూ లేడు. బృహన్నల, సారథి కొరకు ప్రయత్నిస్తున్న అతనికి సైరంధ్రి గుర్రాల విషయంలో నీ నేర్పును గురించి చెప్పింది. మునుపు నీవు అర్జునుడికి ఇష్టుడవైన సారథివట. పాండవశ్రేష్ఠుడైన అతడు నీ సహాయంతో భూమిని జయించాడట. ఇప్పటికే కౌరవులు మన ఆవులను చాలా దూరం తోలుకొని పోయారు. బృహన్నల, అలాంటి నీవు నా అన్నకు చక్కగా సారథ్యం చెయ్యి. ఎంతో ప్రేమతో ఈ మాట చెబుతున్నాను. నీవు నేడు నా మాటను పాటించకపోతే ప్రాణాలను విడిచిపెట్టేస్తాను. ఆ ఉత్తర అలా అడగగానే అర్జునుడు రాజకుమారుడైన ఉత్తరుని వద్దకు వెళ్ళాడు. మదపుటేనుగులా వెడుతున్న ఆ అర్జునుని ఉత్తర ఆడ ఏనుగు వలె అనుసరించింది. దూరాన్నుండే ఆ బృహన్నలను చూసి రాజకుమారుడైన ఉత్తరుడు, నీవు సారథిగా ఉండటం చేత అర్జునుడు ఖాండవవనంలో అగ్నిని తృప్తిపరచాడు. కుంతి కొడుకు కుంతి కొడుకు అయిన ధనుంజయుడు భూమినంతా జయించాడు. సైరంధ్రి నీ గురించి చెప్పింది. ఆమెకు పాండవుల గురించి బాగా తెలుసు గదా. బృహన్నల, అలాగే నీవు గోధనాన్ని తిరిగి తేవాలనే కోరికతో కౌరవులతో తలపడుతున్న నా గుర్రాలను కూడా అదుపు చెయ్యి. పూర్వం నీవు అర్జునుడికి ఇష్టమైన సారథిగా ఉండేవాడివి కదా. పాండవులలో శ్రేష్ఠుడైన అర్జునుడు నీ సహాయంతో భూమిని జయించాడు. ఇలా అన్నాక బృహన్నల రాజకుమారునితో యుద్ధ ప్రాంగణంలో సారథ్యం చెయ్యడానికి నా శక్తి ఏపాటిది అని అన్నాడు. పాడటమో, నాట్యం చెయ్యటమో, అనేక రకాలైన వాద్యాలను వాయించటమో చెయ్యగలను గాని నాకు సారథ్యపు నేర్పు ఎక్కడిది? నీకు శుభం కలుగుగాక. అప్పుడు ఉత్తరుడు, బృహన్నల, తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ గాయకుడివో నర్తకుడివో కావచ్చు. ముందు నా రథమెక్కి మేలుజాతి గుర్రాలను అదుపు చెయ్యి. శత్రువులను అణచగల ఆ అర్జునుడు అంతా తెలిసి కూడా ఉత్తర ఎదుట నవ్వు పుట్టేటట్లు ఎన్నో విధాలుగా తెలియనితనాన్ని ప్రదర్శించాడు. కవచాన్ని పైకెత్తి ఒంటిపై పెట్టుకున్నాడు. ఇది చూసి అక్కడున్న రాకుమార్తెలు కళ్ళు పెద్దవి చేసుకుని నవ్వుకున్నారు. కవచం సరిగ్గా తొడుక్కొనలేకుండా ఉన్న అతన్ని చూసి ఉత్తరుడు తానే స్వయంగా కవచాన్ని బృహన్నలకు తొడిగాడు. ఉత్తరుడు తాను కూడా సూర్యకాంతి గల కవచాన్ని ధరించి సింహధ్వజాన్ని రథంపైకెత్తి బృహన్నలను సారథ్యం చెయ్యటానికి నియమించాడు. ఎంతో విలువైన ధనస్సులను మెరిసే బాణాలను తీసుకొని బృహన్నలను సారథిగా చేసుకొని ఆ వీరుడు యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు ఉత్తర ఆమె చెలులు అతనితో ఇలా అన్నారు. బృహన్నల, యుద్ధభూమికి వచ్చిన భీష్మద్రోణులను ఇతర కౌరవులను జయించి అందమైన చిన్న చిన్న మెత్తని రంగురంగుల వస్త్రాలను ఆటబొమ్మలు చేసుకోవడానికి తెచ్చిపెట్టమని అడిగారు. ఇలా అడుగుతున్న ఆ కన్యలందరితో పాండుని కొడుకు అయిన అర్జునుడు నవ్వుతూ మేఘధ్వనిలా దుందుభిధ్వనిలా ఉన్న గంభీర స్వరంతో బదులిచ్చాడు. ఉత్తరుడు యుద్ధంలో మహారథ వీరుల్ని గెలిస్తే తప్పకుండా దివ్యమైన అందమైన వస్త్రాలను తెస్తాను. ఇలా అంటూ వీరుడైన ఆ అర్జునుడు వెంటనే అనేక విధాలైన ధ్వజపతాకలున్న కౌరవుల వైపు గుర్రాలను పోనిచ్చాడు. పెద్ద
పెద్ద రథంపై బృహన్నలతో కలిసి కూర్చున్న ఆ ఉత్తరుణ్ణి చూసి స్త్రీలు, కన్యలు, నియమపరులైన బ్రాహ్మణులు రథానికి ప్రదక్షిణం చేసి ఇలా అన్నారు: బృహన్నల, మునుపు వృషభతుల్యమైన గంభీర గమనం గల అర్జునుడికి ఖాండవ దహన సమయంలో కలిగిన శుభమే ఉత్తరుడితో కలిసి యుద్ధరంగంలో కౌరవుల దగ్గరికి వెళుతున్న నీకు కలుగాలి. ధన్యుడను. నమస్కారము. మీ ఊటుకూరు జానకి రామారావు.